జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా ప్రజా సమస్యలపై ఎలా మాట్లాడతారని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేల జీతాలు వెనక్కి తీసుకునేలా పార్లమెంట్లో చట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. మాజీ సీఎం జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రజా సమస్యలపై చర్చించాలని సూచించారు. ప్రజలు తమ సమస్యలు అసెంబ్లీలో చర్చించి పరిష్కరిస్తారనే నమ్మకంతోనే ఎమ్మెల్యేలను ఎన్నుకున్నారని అయ్యన్న గుర్తు చేశారు. ఇకపై అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు కేటాయించిన సీట్లలో కూర్చుంటే ఆటోమేటిక్ గా కెమెరాలు ఆన్ అయ్యే విధానం తీసుకొస్తామని, అప్పుడే వారి హాజరును లెక్కలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ నెల 15న జరిగే బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ అయ్యన్న తెలిపారు. ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, ఒక ఎమ్మెల్యేగా అతను డ్యూటీ ప్రజలు ఎన్నుకున్నారు ఎమ్మెల్యేలని. అసెంబ్లీ టైంలో వాళ్ళ ప్రాంతం సమస్యలు అక్కడ మాట్లాడి దానికి పరిష్కార మార్గం అన్వేషించవలసిన బాధ్యత ఎమ్మెల్యే మీద ఉంది. అది ఎమ్మెల్యే డ్యూటీ. అసెంబ్లీకి రాని అంటే ఒప్పుదా? ఎమ్మెల్యే అసెంబ్లీకి రానప్పుడు జీతం ఎందుకు తీసుకోవాలి? అంటే జగన్మోహన్ రెడ్డి ఒకటో పది జీతం తీసుకోవట్లేదు, మిగతా ఎమ్మెల్యేలు అందరూ జీతం తీసుకుంటారు. డ్యూటీలు చేయనప్పుడు జీతం ఎందుకు ఇవ్వాలి? దానికి పరిష్కారం కావాలా? పరిష్కారం కావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ లో పార్లమెంట్ లో దాని మీద నిర్ణయం తీసుకోవాలి. నేను ఆల్రెడీ రాసి పంపించాను. నేను అసెంబ్లీకి రాకుండా బయటకు వచ్చి సంతకాలు పెట్టిపోతున్నా కొంతమంది ఆ పార్టీ వాళ్ళు. నేను ఏం చేయాలంటే కెమెరా పెట్టాను, ఆటోమేటిక్ కెమెరా. ఎవరి సీట్లో వాళ్ళు కూర్చుంటేనే ఫోటో వస్తుంది. మళ్ళీ అసెంబ్లీలో ఉన్నాను కదా అంటే ఈ సీట్లో ఉండాలా? ఇంకో సీట్ కేటాయించి చేస్తాం మనం. ఒక ఎమ్మెల్యేకి ఒక సీటు నెంబర్ ఇస్తాం. ఆ నెంబర్లో కూర్చుంటేనే కెమెరా ఆన్ అవుతుంది. ఆ కెమెరా ఆన్ అయితేనే వచ్చినట్టు లెక్క మాకు. జగన్మోహన్ సీఎం ఇప్పుడు ఏమన్నా ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, ఒక ఎమ్మెల్యేగా అతను డ్యూటీ ప్రజలు ఎన్నుకున్నారు ఎమ్మెల్యే. జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా ప్రజా సమస్యలపై ఎలా మాట్లాడతారని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న ప్రశ్నించారు. అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేల జీతాలు వెనక్కు తీసుకునేలా పార్లమెంట్లో చట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. మాజీ సీఎం జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రజా సమస్యలపై చర్చించాలని సూచించారు. ప్రజలు తమ సమస్యలు అసెంబ్లీలో చర్చించి పరిష్కరిస్తారనే నమ్మకంతోనే ఎమ్మెల్యేలను ఎన్నుకున్నారని అయ్యన్న పాత్రుడు గుర్తు చేశారు. ఇకపై అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు కేటాయించిన సీట్లలో కూర్చుంటే ఆటోమేటిక్ గా కెమెరాలు ఆన్ అయ్యే విధానం తీసుకొచ్చామని, అప్పుడే వారి హాజరును లెక్కలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ నెల 15న జరిగే బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. రైట్, అయ్యన్న వ్యాఖ్యలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్. ధోనిలో స్పీకర్ ఏబీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు హాట్ కామెంట్స్ చేశారని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో కూడా అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేల జీతాలు వెనక్కి తీసుకోవాలి. ఇప్పటి వరకు కూడా చెల్లించడం జీతాలు కానీ ఇప్పుడు రాకపోయినా సరే ఇప్పటి వరకు కూడా జీతాలు ఇవ్వద్దని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం, ఒక లేఖ కూడా రాస్తుందని చెప్పేసి కూడా అయితే ఘాటు వ్యాఖ్యలు చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదు, కేవలం జగన్ ని ఏదైతుందో జగన్ పూర్తి స్థాయిలో కూడా మైండ్ లో పెట్టుకుని మాట్లాడినట్టు పరిస్థితి కనపడుతుంది. జగన్ అసెంబ్లీకి రావట్లేదు కాబట్టి ఆయనకి జీతం కూడా ఇవ్వకూడదు. అట్లనే జగనే కాదు, ఎవరైనా సరే ఇతర ఎమ్మెల్యే అయినా సరే పూర్తి స్థాయిలో అసెంబ్లీ రాని వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా జీతాలు కట్ చేయాలి, జీతాలు ఇవ్వకూడదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కేవలం ఒక ఎమ్మెల్యేని గెలిపించేది ప్రజలు అక్కడ ఉన్నట్టు సమస్యలుగానే లేదా ఆ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన గొంతుకై అసెంబ్లీలో వినిపించాలి. దానిపై అక్కడ ఉన్న సమస్యలపై పరిష్కార దిశగా చర్చలు జరగాలి. సో ఇలాంటి చర్చలు జరగాలంటే ఖచ్చితంగా అందరూ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీలో చర్చించాలి. కానీ కొంతమంది ఏదైతుందో హోదా తక్కువ ఉండి ప్రతిపక్ష పాత్ర తక్కువ ఉన్న ఎమ్మెల్యేలు ఎందుకు రావడం లేదు? ఎందుకంటే వచ్చి పోరాడాలి, వచ్చి మాట్లాడాలి. ఖచ్చితంగా వాళ్ళు సీట్లో ఎక్కడైతే కూర్చుంటారో అక్కడ కెమెరా ఆన్ చేస్తారు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఇంటా ఉంటారు. ఏదున్నా పూర్తి స్థాయిలో కూడా బహిరంగ చర్చ జరగాలి. కానీ ఇలాంటి చర్చ పెట్టడానికి ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎందుకు రావడం లేదని చెప్పేసి కూడా హాట్ కామెంట్లు అయితే చేసినట్టు పరిస్థితిగా పడుతుంది. అయితే ఈ నెల 15 నుంచి కూడా ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా రావాలి. అంతేకాకుండా ఏదైతే ఏపీలో డిఎస్సీపై చర్చ జరుగుతుంది, ఇలాంటి చర్చలు ఏమంటే అసెంబ్లీలో పెట్టాలి. పూర్తి స్థాయిలో కూడా అక్కడ చర్చిస్తాం. అక్కడ పూర్తిగా ప్రజలందరూ చూసే విధంగా ఇరు పక్షాలు అన్ని కూడా చర్చించారు. అధికార పక్షం ఉంటుంది, ఇటు ప్రతిపక్ష నేతలు ఉంటారు. ఓపెన్ గా దాన్ని చర్చిస్తే ప్రజలు కూడా వింటారని చెప్పేసి కూడా ఆయన చెప్పినట్టు పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే పూర్తిగా జగన్ కి ఆ స్పోర్ట్స్ కోటా అంటే అర్థమైందో కూడా తెలియదు. పూర్తిగా ఆయన
అర్థాలు తెలవకుండా ఆయన మాట్లాడుతున్నాడని చెప్పేసి కూడా ఆయనపై హాట్ కామెంట్ చేసి ఒక ఏపీ అనేది కాదు, ఎందుకంటే ఇలాంటి అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో కూడా ఒక కేంద్రం కనుక దీన్ని కనుక అంగీకరిస్తే మాత్రం ఇతర రాష్ట్రాల్లో కూడా ఎవరైతే అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకి జీతాలు అయితే కట్ చేసే అవకాశం ఉంటుంది. అయితే కేంద్రం ఏ విధంగా తీసుకుంటుందో చూడాలి. ఎందుకంటే కేంద్రానికి ఇప్పటికైనా లేఖ రాసినట్టు పరిస్థితి కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ఏదో అసెంబ్లీ రాని ఎమ్మెల్యేలు అందరి జీతాలు కూడా కట్ చేయాలి, అసలు జీతాలే ఇవ్వకూడదు, వెనక్కి కూడా తీసుకోవాలి ఇప్పటివరకు ఇచ్చిన జీతాలు అని చెప్పేసి కూడా ఆయన హాట్ కామెంట్ చేశాడు. పూర్తిగా కేంద్రానికి కూడా ఆయన లేఖ రాసినట్టు పరిస్థితి కాపాడుతుంది. ఎందుకంటే అయ్యన్న పాత్రుడు రాసినటువంటి లేఖకి కేంద్రం ఏ విధంగా స్పందిస్తుంది, ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఒక ఏపీకి సంబంధించిన సమస్య కాదు ఇది, ఇతర రాష్ట్రాల్లో కూడా చాలా మంది కూడా ప్రతిపక్ష పాత్ర వహించేటువంటి ఎమ్మెల్యేలు అలాగే ఆ పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఎమ్మెల్యేలు గెలుస్తున్నారు, ప్రజల పక్షాన పోరాడాలి. సో వీళ్ళెవరు కూడా అసెంబ్లీకి వెళ్ళట్లేదు, అసెంబ్లీ వేదిక కూడా ఎవరు కూడా పోరాటం చేయట్లేదు, వాళ్ళ గొంతుకై వినిపించట్లేదు. పూర్తి స్థాయి కూడా బయట ఏదైతుందో ఆందోళనలు ధర్నాలు చేస్తున్నారు తప్ప అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పుడు అసెంబ్లీకి రావాలి, ఖచ్చితంగా అది చర్చించాలని చెప్పేసి కూడా అయ్యన్న పాత్రుడు చెప్పినట్టు పరిస్థితి కాబట్టి కేవలం ఆయన ఏపీని మాత్రమే ఉద్దేశించి మాట్లాడు ఏపీకి సంబంధించిన అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఇక నుంచి ఆయన అసెంబ్లీకి ఖచ్చితంగా రావాలి. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నాడు, ఆయన ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలి, ఆయన కూర్చున్న సీట్లో కూర్చున్న తర్వాత కెమెరా కూడా ఆన్ అవుతుంది. అలాంటి సిస్టమ్ ఏపీ అసెంబ్లీకి తీసుకొచ్చాం, ఖచ్చితంగా వచ్చి ఆయన ప్రజల సమస్యలు ఏదున్నా పూర్తిగా అసెంబ్లీలో మాట్లాడాలి. ఆయన ఏ సమస్యలు ఉన్నా రాష్ట్రంలో ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే అది కూడా అసెంబ్లీలో మాట్లాడాలి. ఆయన అసెంబ్లీకే రాకుండా పూర్తి స్థాయి కూడా బయట జిల్లాలో ఆందోళనలు ధర్నాలు చేసుకుంటూ తిరుగుతున్నాడు. కొన్ని విషయాలు అనవసరమైన విషయాలను కూడా రాదంగా చేస్తున్నాడని చెప్పేసి కూడా అయ్యన్న పాత్ర అయితే ఘాటైన వ్యాఖ్యలు చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. వంశీ. రైట్ నవీన్. సీఎం ఇప్పుడు ఏమన్నా ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, ఒక ఎమ్మెల్యేగా అతను డ్యూ డేట్ ప్రజలు ఎన్నుకున్నారు ఎమ్మెల్యేలని అసెంబ్లీ టైంలో వాళ్ళ ప్రాంతం సమస్యలు అక్కడ మాట్లాడి దానికి పరిష్కార మార్గం అన్వేషించవలసిన బాధ్యత ఎమ్మెల్యే మీద ఉంది. అది ఎమ్మెల్యే డ్యూటీ. అసెంబ్లీకి రాని అంటే ఒక్కదా ఎమ్మెల్యే. వైసీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం.